హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ కాస్టిజంని డిస్కస్ చేద్దాము. కాస్టిజం అనేది మనకు ఇండియన్ సొసైటీలో సోషల్ ఇష్యూస్ కిందకి వస్తుందన్నమాట. ఓకే, కాస్టిజం అంటే ఏంటి అంటే మనము కులతత్వం అని చెప్తామన్నమాట తెలుగులో. మన ఇండియాలో ఏదైతే కాస్ట్ సిస్టమ్ ఉందో అది చాలా పురాతనమైనది అండ్ సర్వైవింగ్ అని చెప్తాము. అంటే ఇప్పటికి కూడా మనము ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే ఫాలో అవుతున్నాము అని చెప్తామన్నమాట. మరి ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది హిందువుల్లో ఎలా డివైడ్ అయింది అని అంటే, హిందువుల్లో చూసినట్లయితే ఒకటి కర్మని బట్టి, ఇంకొకటి ధర్మాన్ని బట్టి అని ఉంటుందన్నమాట. కర్మ అంటే వాళ్ళు చేసే పనిని బట్టి, ధర్మ అంటే వాళ్ళ రిలీజియన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఈ హిందూస్లో డివైడ్ అయి ఉంటుంది అని చెప్తాము. సో జనరల్లీ ఇది ఎంత పురాతనమైనది అంటే మోర్ దాన్ 3000 years ఓల్డ్ అని చెప్తాము. 3000 సంవత్సరాల క్రితం నుంచి మనకు ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఉంది అని చెప్తామన్నమాట. మరి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఎన్నో శతాబ్దాల నుంచి ఈ కాస్ట్ అనేది ఏంటి మనకు రిలీజియన్లో ఈ రిలీజియస్ అంటే ధార్మిక అండ్ సోషల్ లైఫ్ సామాజిక లైఫ్ ఏదైతే ఉందో సామాజికంగా ఈ రెండింటిని కూడా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది డిక్టేట్ చేస్తుందని చెప్తామన్నమాట. ఈ రెండింటిని ఒక ఇండివిజువల్, ఒక మనిషి యొక్క ఈ రెండు సామాజిక అండ్ ధార్మికంగా ఏవైతే లైఫ్ ఉంటుందో వాళ్ళకు ఆ రెండు కూడా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది డిక్టేట్ చేస్తుందని చెప్తాము. ఎస్పెషల్లీ మనం ఎగ్జాంపుల్గా రూరల్ లైఫ్ కానీ చూసినట్లయితే, రూరల్ కమ్యూనిటీస్లో అంటే పల్లెటూర్లలో చూసినట్లయితే ఈ అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని మనకు రెండు డివిజన్స్ బాగా కనిపిస్తాయి. అప్పర్ కాస్ట్ అంతా ఒక ఏరియాలో ఉంటారు, అంటే వీళ్ళంతా ఒక వీధిలో ఉంటారు. అప్పర్ కాస్ట్ ఒక వీధిలో ఉంటే వీళ్ళ తర్వాతగా అంటే వీళ్ళకి కొద్దిగా దూరంగా లోవర్ కాస్ట్ ఉంటారనమాట. ఈ రకంగా డివిజన్ ఉంటుంది. వీళ్ళకంటూ ఏవైతే వాటర్ సప్లై అంటే వెల్స్ ఉంటాయో, బావులు ఉంటాయో వీళ్ళకి వేరుంటాయి. అప్పర్ కాస్ట్ వాళ్ళు వాడేవి, లోవర్ కాస్ట్ వాళ్ళు వాడేవి వేరుంటాయి. వీళ్ళు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వీధులు ఏవైతే ఉంటాయో ఇవి వేరుగా ఉంటాయి, వీళ్ళు వెళ్ళే వీధులు డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఈ సెగ్రిగేషన్ అనేది మనము రూరల్ కమ్యూనిటీస్లో ఎక్కువగా చూస్తామన్నమాట. వీళ్ళ కాస్ట్లో వాళ్ళు మాత్రమే వీళ్ళని పెళ్లి చేసుకోవాలి అండ్ అప్పర్ కాస్ట్ వాళ్ళు మాత్రమే అప్పర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇలా డ్రింకింగ్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మ్యారీడ్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా డివిజన్ అనేది మనకు రూరల్ కమ్యూనిటీస్లో బాగా కనబడుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకా ఈ సిస్టమ్ ఏంటి, మెనీ ప్రివిలేజెస్. దీనివల్ల ఏమైందంటే ఈ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎక్కువ ప్రివిలేజెస్ అనేవి రావడం జరిగిందనమాట లోవర్ కాస్ట్తో కంపేర్ చేస్తే. సో వీళ్ళు ఈ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ లోవర్ కాస్ట్ మీద ఆధిపత్యం వహించడం స్టార్ట్ చేశారని చెప్తామన్నమాట. అండ్ వీళ్ళు ఆధిపత్యం వహిస్తే వీళ్ళు మాత్రం అనుభవిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏవైతే అట్రాసిటీస్ చేస్తున్నారో వాటిని వీళ్ళు అనుభవిస్తూనే ఉన్నారని ఫర్ సపోజ్ వీళ్ళు ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఎప్పుడైనా అప్పర్ కాస్ట్ వాళ్ళ దారిలో వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒకవేళ వీళ్ళు ఇల్లు క్రాస్ అవ్వాలనుకున్నా కూడా వీళ్ళు చెప్పులు వేసుకొని క్రాస్ అవ్వరు అనమాట. వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకొని, లోవర్ కాస్ట్ వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకొని వాళ్ళ ఇల్లు క్రాస్ అవుతారనమాట. సో చూడండి డిస్క్రిమినేషన్ అనేది ఏ రేంజ్లో ఉందో. సో ఫర్ సపోజ్ ఈ లోవర్ కాస్ట్లో ఒక తండ్రి కొడుకు పాస్ అవుతున్నారు అనుకోండి, ఒక తండ్రి వాళ్ళ పిల్లలు పాస్ అవుతున్నారు అనుకోండి, ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళ ఇల్లు క్రాస్ అవుతున్నారు. సో తండ్రి చెప్పులు చేతిలో పట్టుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా వాళ్ళ చెప్పులు తీసి చేతిలో పట్టుకుంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక ట్రాపింగ్ అయిపోయింది పీపుల్. సో ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి, వాళ్ళ తర్వాత జనరేషన్కి అలా పీపుల్ ఏదైతే ఈ సోషల్ ఆర్డర్ ఉందో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళను లోవర్ కాస్ట్ వాళ్ళు ఈ సపరేషన్ చేసేది, వీళ్ళు తక్కువ జాతి వీళ్ళు ఎక్కువ జాతి అని ఇది కంటిన్యూగా జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటుంది అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకా ఇలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా లోవర్ కాస్ట్లో మెంటాలిటీ కొందరు మాత్రం ఈ షాకిల్స్ని బ్రేక్ చేసి, ఈ గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేసి కొందరు లైక్ మన బిఆర్ అంబేద్కర్ అండ్ కేఆర్ నారాయణ్ వీళ్ళు మనకు మన బిఆర్ అంబేద్కర్ ఎవరు, మనకు ఆథర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మన రాజ్యాంగంని రచించిన వారని చెప్తాము. అండ్ కేఆర్ నారాయణ్ మనకు ఫస్ట్ ఇండియన్ దళిత్ ప్రెసిడెంట్ అని చెప్తాము. ఓకే, ఫస్ట్ ఇండియన్ విమెన్ దళిత్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రెజెంట్ మన శ్రీమతి ద్రౌపది ముర్ము అని చెప్తాము. ఓకే, వీళ్ళంతా ఎవరు, వీళ్ళు మనకు ఏ దళిత్స్ అని చెప్తాము, లోవర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉన్నతమైన పొజిషన్స్లో ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు నిర్మించుకున్న వాళ్ళు, ప్రెస్టీజియస్ పొజిషన్స్లో అని చెప్తామన్నమాట.
మరి హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఇప్పుడు 18th సెంచరీ నుంచి ఈ కాస్ట్ ఏదైతే ఉందో అది కాస్త కొంచెం లిబరల్గా ఉంది అని చెప్తాము. ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో కాస్ట్ ఐడెంటిఫికేషన్ కంటే ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్కి. దీనివల్లనే వాళ్ళు గుర్తింపు అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తారనమాట హిస్టోరియన్స్. మరి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాలో లీగలా అని చూసినట్లయితే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అంటే ఈ పక్షపాతం కానీ వివక్ష కానీ ఏదైతే ఉందో కాస్ట్ సిస్టమ్ పైన, కాస్ట్ పైన, ఈ కులం పైన దాన్ని బ్యాన్ చేసింది అని చెప్తాము. ఓకే, దాన్ని బ్యాన్ చేసింది. ఇంకా అంటరానితనం మనకు ఆర్టికల్ 17లో ఉంటుంది. ఇండియన్ ఆర్టికల్ 17లో కాన్స్టిట్యూషన్లో ఇది అన్టచబిలిటీని బ్యాన్ చేస్తుంది అని చెప్తాము. ఇలా లీగల్ సిస్టమ్ ఏం చేసింది, ఇది బ్యాన్ చేసింది అని చెప్తాం. ఏంటి, డిస్క్రిమినేషన్ని బ్యాన్ చేసింది అని చెప్తాము. సో మరి డిస్క్రిమినేషన్ ఏమో బ్యాన్ చేసింది, వివక్షను మాత్రం బ్యాన్ చేసింది. కానీ అంతకు ముందు జరిగిన ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో దానికి కాంపన్సేషన్ ఏంటి, మరి దానికి జస్టిస్ ఎలా ఇస్తుంది అంటే త్రూ కోటాస్ ద్వారా, త్రూ గవర్నమెంట్ కోటాస్ ద్వారా, గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్కి కోటాస్ ద్వారా ఈ ఏదైతే సిస్టమ్ ఉందో అది ఈ డిస్క్రిమినేషన్కు కాంపెన్సేట్ చేస్తుంది వాళ్ళకు ఆ సర్టెన్ కాస్ట్ అండ్ సర్టెన్ ట్రైబ్కి అని చెప్తాము. ఇవి ఎప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కోటాస్ వాళ్ళకంటే 1950లో ఎస్సీ ఎస్టీకి కోటాస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఓబీసీ వాళ్ళకు కూడా కోటా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 1989లో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్కి కూడా వీళ్ళు కోటా ఇవ్వడం జరిగిందనమాట. మరి రీసెంట్ డెకేడ్స్లో కానీ చూసినట్లయితే ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ అండ్ అర్బనైజేషన్ ఎక్కువగా అయిపోతుంది. అంటే ఈ గ్రోయింగ్ అర్బనైజేషన్ ఎస్పెషల్లీ సిటీస్లో కానీ చూసినట్లయితే ఈ పక్కింట్లో ఎవరు ఉంటున్నారు, మన కాస్ట్ వాళ్ళు ఉంటున్నారా, వేరే కాస్ట్ వాళ్ళు ఉంటున్నారా అనేది ఎవరే కానీ చూసుకోవట్లేదు. ఓకే, ఎస్పెషల్లీ దేనికి ఎడ్యుకేషన్ అనేది సెక్యులర్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరూ బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు అండ్ అర్బనైజేషన్ ఒకరికొకరు ఎక్కువగా తెలుసుకుంటున్నారు. డిఫరెంట్ కాస్ట్ వాళ్ళు ఉంటున్నారు. ఇంకా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా అర్బన్ ఏరియాస్లో కామన్ అయిపోయాయి అని చెప్తాము. ఇంకా ఈ కాస్ట్ కానీ చూసినట్లయితే సదర్న్ స్టేట్స్ అండ్ నార్దర్న్ స్టేట్స్లో కానీ చూసినట్లయితే ఈ బీహారు మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి వీళ్ళు చేశారని చెప్తామన్నమాట. దీనికి ఈ కాస్ట్ మూమెంట్స్, సర్టెన్ కాస్ట్ మూమెంట్స్ అని చెప్తాము. బట్ స్టిల్ ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ కానీ చెప్పాలంటే ఎస్పెషల్లీ నార్త్ స్టేట్స్లో కానీ ఐడెంటిటీ చెప్పాలంటే వాళ్ళ పేరుని బట్టి, వాళ్ళ పేరులో ఏవైతే సర్నేమ్ ఉంటుందో, లాస్ట్ నేమ్ ఉంటుందో ఆ లాస్ట్ నేమ్ని బట్టి వాళ్ళు ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు అనేది ఇప్పటికి కూడా మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ జాబ్ కోటాస్ కానీ మనం చూసినట్లయితే వాట్ అబౌట్ జాబ్ కోటాస్, ఓబీసీస్కి రిజర్వేషన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది, మనకు 1989 నుంచి ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తాము. కానీ మనకు 2016లో ఈ ఓబీసీ కేటగిరీలోకి మమ్మల్ని కూడా చేర్చండి అని జాట్ కమ్యూనిటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఇన్ హర్యానా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అలాగే వీళ్ళతో పాటు గుజరాత్కి సంబంధించిన ఈ పటేల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మూమెంట్స్ని స్టార్ట్ చేశారనమాట, ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. ఈ జాట్ కమ్యూనిటీ ప్రొటెస్ట్లో ఆల్మోస్ట్ 18 పీపుల్ చనిపోవడం జరిగింది. ఓకే, ఇంకా చాలామంది మాకు కూడా కోటాలోకి, మమ్మల్ని కూడా రిజర్వేషన్లోకి తీసుకురండి, మేము కూడా మేము కూడా సఫరింగ్, మేము కూడా పేదరికంలో ఉన్నాం, బాధపడుతున్నాము అని చాలామంది వస్తున్నారనమాట. సో దీనికి అనుగుణంగా దీనికి సపోర్ట్ ఎవరిస్తారు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కమ్యూనిటీ ఏదైనా ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్కి, కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ప్రొటెస్ట్ చేస్తూ మమ్మల్ని ఇందులో కలిపేయండి, మమ్మల్ని కూడా ఓబీసీలోకి తీసుకురండి అని ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తున్నారనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళకి వాళ్ళ అపోజిషన్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో ఆ అపోజిషన్ వాళ్ళు సపోర్ట్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ పొలిటికల్లీ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసము దీన్ని ఇంకొంచెం ఈ కాస్ట్ సిస్టమ్ని ఇంకొంచెం దీనికి ఫైరింగ్ అనేది ఇస్తున్నారు అని చెప్తామన్నమాట. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏ టైంలో అంటే ఎలక్షన్స్ టైంలో ఇంకా ఎక్కువగా వీళ్ళకు ఉంటుందన్నమాట. ఈ పొలిటీషియన్స్కి ఈ కాస్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వీళ్ళు ఇంకా ఫ్యానింగ్ చేస్తారని చెప్తాము. దేనికి, ఓట్ గ్రాబింగ్ కోసం, అంటే వాళ్ళకు ఓట్స్ రావాలి అంటే. అండ్ ఎవరైతే కరెంట్ గవర్నమెంట్ ఉంటారో వాళ్ళు కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే లాస్ట్ టైం మేము ఓబీసీ వాళ్ళకు ఈ పథకాలు ఇచ్చాము, నెక్స్ట్ కులం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తాము. అలా ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని ఓట్ గ్రాబింగ్ అనేది పొలిటీషియన్స్ చేస్తారనమాట. ఓకే, సో ఈ కాస్ట్ సిస్టమ్ ఏంటి, మనకు ఈ కాస్టిజం అనేది ఒక సోషల్ సిస్టమ్ అని చెప్తాము, స్ట్రాటిఫికేషన్, హైరార్కల్ డివిజన్ అని చెప్తాము సొసైటీలో. ఓకే,
సొసైటీలో డివిజన్ అని చెప్తాము. దీన్ని బట్టి ఏమవుతుంది, ఈ డివిజన్ వల్ల డిస్క్రిమినేషన్, అన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది, అన్ఈక్వల్ యాక్సెస్ అనేది జరుగుతుంది అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఈ కాస్ట్ సిస్టమ్ వల్ల అని చెప్తాము. అందులో మనము ఎడ్యుకేషన్ సిస్టమ్, జాబ్ కోటాస్ ఒకసారి చూద్దాము. ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూసినట్లయితే ఎస్పెషలీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంకా కూడా ఈ కాస్ట్ సిస్టమ్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్తాము. ఎక్కడెక్కడి నుంచి ఉంది అంటే ఆ డిస్క్రిమినేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది, ఇంకా మెరిటోక్రసీలో ఉంది అని ఇలా చెప్తాము. అడ్మినిస్ట్రేషన్లో కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటి, నాట్ అక్నాలజింగ్ ద సవర్ణ ప్రివిలేజెస్. ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అడ్మినిస్ట్రేషన్లో అంటే వీళ్ళు ఈ ఏజ్ ఓల్డ్ రిప్రెషన్ ఏదైతే ఉందో, అంటే తరతరాలుగా ఏదైతే డిస్క్రిమినేషన్ ఏదైతే జరిగిందో, పక్షపాతం వివక్ష ఏదైతే జరిగిందో దాన్ని వీళ్ళు అక్నాలెడ్జ్ చేయరనమాట. ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ ప్రివిలేజెస్ మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ సవరణ మెరిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఇష్యూస్ చూసినట్లయితే ఈ సిస్టమ్ ఏంటి, టోటల్గా ప్రైవేట్ క్యాపిటల్ ఓరియంటెడ్ మెకానిజం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అవి ఈ కాస్ట్ సిస్టమ్, కోటా సిస్టమ్ అనేది ప్రైవేట్కి కూడా కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది. సో గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా కోటా ఇవ్వాల్సిందే ఈ ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ప్రైవేట్ వాళ్ళకి అలా లేదు కదా. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎకనామికలీ ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వెనుకబడి ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్కి నోచుకోరని చెప్తాము. నెక్స్ట్ మేజర్ డిస్పారిటీస్ ఇన్ యాక్సెప్టెన్స్ రేట్. ఓకే, యాక్సెప్టెన్స్ రేట్ కూడా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ఈ ఐఐటీస్ ఏవైతే మనం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తామో ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో, అవి కూడా మనకు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నుంచి పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళవి ఎక్కువగా వీళ్ళు తీసుకోరనమాట. ఓకే, ఎంత వేకెన్సీ ఉన్నా కూడా వాళ్ళు చాలా తక్కువగానే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఈ లోవర్ కాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారనమాట. రీసెంట్గా మనకు డేటా రిలీజ్ చేసింది, లోక్సభ డేటా రిలీజ్ చేసింది చూసినట్లయితే 9 ఐఐటి ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద ఇండియా చూసినట్లయితే బిలో 8% మాత్రమే వీళ్ళు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశారనమాట. చూడండి, 9 ఐఐటి ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే ఓన్లీ 8% మాత్రమే మనకు బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు అప్లికేషన్స్ అని చెప్తాము. ఇంకా సిండ్రోమ్ ఆఫ్ మెరిటోక్రసీ అని చెప్తామన్నమాట. మెరిటోక్రసీ అంటే మనం ఏం చెప్తామంటే యోగ్యత అంటాం తెలుగులో, అంటే ఇంగ్లీష్లో మనము బేస్డ్ ఆన్ ఎబిలిటీస్. ఓకే, ఎబిలిటీస్ని బట్టి మాత్రమే ఇవి రికగ్నైజ్ చేస్తాము వీళ్ళను అని. ఓకే, డివైజింగ్ సిండ్రోమ్ ఆఫ్ మెరిటోక్రసీ. ఓకే, డివైజింగ్ మన ఆంథ్రోపాలజిస్ట్ అజంతా సుబ్రమణ్యన్ ఏమని చెప్తారంటే, ఈయన ఏం చెప్తారంటే ఈ ఎమినెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఈ ఐఐటీస్ ఉన్నాయో వీళ్ళు ఏంటంటే ఈ కాస్ట్ ప్రివిలేజ్ అని ఏదైతే ఉందో అది కాస్త మెరిట్గా మార్చేశారు. సో ఆ మెరిట్ మార్చేసినా కూడా దాంట్లో ఓవర్టోన్ ఎవరిది ఎక్కువగా అంటే బ్రాహ్మణికల్ స్ట్రక్చర్ వాళ్ళదే ఎక్కువగా ఉంది. బ్రాహ్మణికల్ క్లాస్ వాళ్ళది, అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే అందులో ఎక్కువగా ఉంది అని చెప్తామన్నమాట. ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ హయ్యర్ యూనివర్సిటీస్. ఈ మన ఏదైతే కాంటెంపరీ ఇండియన్ కాన్స్ట్రక్ట్ ఉందో దాన్ని బట్టి ఏంటి మనకు స్పేసెస్ ఏవైతే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ స్పేసెస్ రిగార్డింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎమినెన్స్ కింద మనం చూసినట్లయితే వీటిలలో కూడా హయ్యర్ రీఎన్ఫోర్స్మెంట్, ఈ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ వీటిలలో కూడా డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్స్ కైండ్ ఆఫ్ స్పేసెస్ అని చెప్తాము. ప్రతి ఒక్క స్పేసెస్లోనూ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ మనము ఈ డిస్క్రిమినేషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా చూస్తామన్నమాట. నెక్స్ట్ దీన్ని ఏంటి మరి ఈ మెరిటోక్రసీని ఎలా అంటే కన్సాలిడేటెడ్ పవర్గా దీన్ని యూజ్ చేస్తున్నారు అని చెప్తాము. ఎస్పెషల్లీ దీన్ని ఎవరు చూస్తారు అంటే ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక అనెక్డోటల్ ఎవిడెన్స్ అనేది తీసుకొస్తారనమాట. ఈ అనెక్డోటల్ అంటే ఏంటి అంటే ఒక కథలాగా అనమాట, లైక్ బేస్డ్ ఆన్ అ బ్రీఫ్ హిస్టరీ, బ్రీఫ్ స్టోరీ లాగా. దీన్ని ఎస్పెషల్లీ ఈ ప్రొఫెసర్స్ కూడా ఈ కాస్టెటిక్ స్లర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా దళిత్ స్టూడెంట్స్కి వాళ్ళను ఎక్స్పెల్ చేయడం కానీ, వాళ్ళను కించపరిచేలాగా ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్పడం కానీ, లేదా వాళ్ళను క్లాస్లో నుంచి వాళ్ళని సపరేట్గా ఒక స్పేస్లో వాళ్ళని సపరేట్గా ఒక మూల కూర్చోబెట్టడం కానీ, వాళ్ళని లేకుంటే బయటికి
అన్రీజనబుల్గా వాళ్ళను క్లాస్లోంచి బయటికి పంపేయడం కానీ ఇవన్నీ కూడా అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇన్స్టిట్యూట్స్లో ప్రొఫెషనల్ స్పేసెస్ అంటే ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కలిసి కూడా మనకు ఈ ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో వివక్ష ఉందో దాన్ని చూపిస్తున్నారు ఇన్స్టిట్యూట్స్లో ఎస్పెషల్లీ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్లో అని చెప్తాము. ఇంకా అన్ఫేర్ అప్రోచ్ ఈ మెరిటోక్రసీకి ఏంటి అంటే ఒక అన్ఫేర్ లా అని చెప్తామన్నమాట, ఒక ఫ్లాడ్ లా అని చెప్తామన్నమాట. సో ఈ మెరిటోక్రసీ అంటేనే ఏంటి, ఓన్లీ ఎబిలిటీ మాత్రమే చూస్తాం మేము, దాంట్లో మీ కులం చూడము అని చెప్తారనమాట ఈ మెరిటోక్రసీలో. కానీ ఇదేంటి ఒక అన్ఫేర్ ప్రాక్టీస్ అంటాము, చెప్పడానికి మాత్రం చెప్తున్నారు కానీ వాళ్ళు చేసే డిస్క్రిమినేషన్ మాత్రం వాళ్ళు చేస్తున్నారు అని చెప్తామన్నమాట. సో ఆల్ పార్టిసిపెంట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ సేమ్ స్టార్టింగ్ లైన్ అండ్ ప్లే ఆన్ ఈవెన్ ప్లే ఫీల్డ్ అనేది ఇక్కడ లేదు, ఇందులో లేదు అని చెప్తాము. నెక్స్ట్ మిత్ ఏంటి మరి ఈ నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో డిస్క్రిమినేషన్ జరుగుతుంది హయ్యర్ ఇన్స్టిట్యూట్స్లో, ఈ డిస్క్రిమినేషన్ జరగట్లేదు మా ఇన్స్టిట్యూట్లో అని కొందరు చెప్తారనమాట. సో వాటికి రీజన్స్, దానికి మిత్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ రకమైన కథలు అల్లుతున్నారు లేదా స్టోరీ చెప్తున్నారు దీనికి మా దగ్గర ఈ స్పేసెస్లో లేదు, ప్రాబ్లం లేదు అని చెప్తున్నా అంటే వాళ్ళు చెప్తున్నారు డిస్క్రిమినేషన్ జరుగుతుంది కానీ మనం అది నోటిఫై చేయలేకున్నాము, లీగల్గా నోటిఫై చేయలేకున్నాము. వాటికి రీజన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. కామన్ మిత్ మనం చూసినట్లయితే ఈ అప్పర్ కాస్ట్ ఫ్యాకల్టీ కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ పొలిటీషియన్స్ కానీ మీడియా కానీ వీళ్ళంతా ఏంటి మనకు ఓకే, వీళ్ళు ఏం చెప్తారంటే ఈ కాస్టిజం ఏదైతే ఉందో కుల వివక్ష అనేది ఇది ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో మనం ఇది చూస్తాం. అంతేకాని మాలాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఈ ఏదైతే ఈ కుల వివక్షత ఉందో అది మీరు మా దగ్గర చూడరు అని చెప్తారనమాట. అంటే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది, అంటే ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్ మాత్రమే ఈ జాతి వివక్ష అనేది చూపిస్తారు అనేది ఏదైతే ఉందో అది ఒక భ్రమ అని చెప్తారనమాట, అది ఒక మిత్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ రిమైన్స్ అన్ఐడెంటిఫైబుల్. ఇవేంటి మనకు ఈ సిటీ కాలేజెస్లో ఏంటి క్లాస్ రూమ్స్ అనేవి ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాడిని వాళ్ళ కులం జాతి ఇవన్నీ కూడా చూసుకోకుండా క్లాస్ రూమ్లో కూర్చుంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది, క్లాస్ రూమ్ అనేది ఒక స్పేస్, కాస్ట్ ఫ్రీ స్పేస్ అని చెప్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ లోపల ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగినా కూడా లీగల్లీ అది కోడిఫై కాదు. ఓకే, సో ప్రాబ్లం అనేది ఇక్కడ అన్సాల్వబుల్ అని చెప్తాము. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ సరే ఏదైనా ఇక్కడ ఇష్యూ జరిగినా కూడా బయటకు వచ్చి ఎవరైతే దళిత్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే లేదు వీళ్ళు ఓన్లీ సింపతి కోసం మాత్రమే చెప్తున్నారు, వీళ్ళు విక్టిమైజేషన్ చేస్తున్నారు అంతేకాని ఇక్కడ నిజంగానే ఏం జరగలేదు అనేది ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీని పీపుల్లో పుట్టించింది అని చెప్తామన్నమాట, ఒక పారానాయిడ్ని క్రియేట్ చేసింది అని చెప్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో వివక్ష ఏదైతే ఉందో అది బోత్ డైరెక్ట్గా ఉంది ఇండైరెక్ట్గా కూడా ఉంది అని చెప్తాము. సో డైరెక్ట్గా ఏంటి, వాళ్ళని డైరెక్ట్గా ఫిజికల్లీ వర్బలీ ఇంకా గెస్చర్స్తో కానీ కామెంట్స్తో కానీ ఈ రకంగా డైరెక్ట్గా వాళ్ళని బ్లేమ్ చేయడము. సో వాళ్ళ బాధ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ బాధ ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళను ఇండైరెక్ట్గా వాళ్ళని హింసించి సూసైడల్స్ ఇన్ సూసైడ్స్ లైక్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ అని కూడా మనం దీన్ని చెప్తామన్నమాట. సో సూసైడ్ చేసుకునేలాగా వాళ్ళను మెంటలీ వీక్ చేయడం అని కూడా ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫామ్లో ఈ వివక్ష ఏదైతే ఉందో కుల వివక్ష చేస్తుంది స్టూడెంట్స్కి అని చెప్తాము. కేసెస్ కానీ మనం ఒకసారి ఏదైనా ఒక కేసు కానీ మనం చూసినట్లయితే చాలా కేసెస్ ఉన్నాయి మనకు. సో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను తీసుకున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటంటే సూసైడ్ కేస్ బై పాయల్ ద్వివేది అని ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇదేంటంటే ఒక డాక్టర్ చదువుతుందన్నమాట. పాయల్ ఎవరంటే ఒక దళిత్ స్టూడెంట్, ఒక దళిత్ ఆదివాసీ ముస్లిం భిల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. సో తను ఏం చేస్తుంది, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది మెడిసిన్లో. కానీ తనని ఏం చేశారంటే తను ఒక బ్యాక్వర్డ్ కాస్ట్కి చెందింది, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిందని వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సీనియర్స్ వాళ్ళ క్లాస్మేట్స్ ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ప్రతిసారి కూడా ఆమె వెళ్తున్నప్పుడు ఏవో ఒకటి మాటలు అనడము, కించపరిచేలాగా మాటలు అనడము, లేదా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆమె బెడ్ ఏదైతే ఉంటుందో హాస్టల్ బెడ్, ఓకే, ఆ బెడ్కి వాళ్ళు వచ్చి ఈ ఎవరైతే హయ్యర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ చెప్పులు వాళ్ళ కాళ్ళు తోడుచుకోవడము, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళొచ్చి వాళ్ళ నీడ్స్ వాళ్ళవన్నీ వైప్ చేసుకోవడము, వాళ్ళ చేతులు కాళ్ళు వైప్ చేసుకోవడము ఆమె బెడ్షీట్స్ మీద, ఇలా రకరకాలుగా వాళ్ళు ఆమెని హింసించే వాళ్ళనమాట. చివరికి ఆమె వీటితో విసిగెత్తిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయారు.
ఇంకా కూడా మనం కేసెస్ చూసినట్లయితే రోహిత్ వేముల కేసు కూడా ఒకటి ఉంది. రోహిత్ వేముల కేసు హెచ్సియులో, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇది జరిగింది. రోహిత్ వేముల సూసైడ్ కేసు. సో తనకేం చేసిందంటే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏం చేసిందంటే స్టైఫండ్ని స్టాప్ చేసిందనమాట. తనకు 25,000 స్టైఫండ్ వచ్చేదనమాట మంత్లీ. ఆ స్టైఫండ్ని స్టాప్ చేసింది. సో ఎందుకు స్టాప్ చేసిందంటే తను అన్రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ అంబేద్కర్ అసోసియేషన్ కింద, ఏఎస్ఏ కింద తను ఈ మనీ అంతా స్పెండ్ చేస్తున్నాడు. అంతేకాని గవర్నమెంట్ ఇచ్చింది దేనికి ఇస్తుంది? గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళ నీడ్స్ కోసము, వాళ్ళ పేపర్ వర్క్ కోసం, రీసెర్చ్ కోసం ఇస్తుంది. కానీ ఇలా ఇష్యూస్కి ఈ ఏఎస్ఏకి యూజ్ చేస్తున్నాడు, ఆ మనీ మిస్యూజ్ చేస్తున్నాడు అని గవర్నమెంట్ స్టాప్ చేసిందనమాట. ఈ యూనివర్సిటీ స్టాప్ చేసింది వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వడము. అలాగే రోహిత్ వేములతో పాటు 4 అదర్ పీపుల్ని కూడా సస్పెండ్ చేసిందనమాట. సో వీళ్ళు హంగర్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. బయటకు వచ్చి ఆ హాస్టల్లో నుంచి బయటకు వచ్చి టెంట్ వేసుకొని హంగర్ స్ట్రైక్ చేశారు. అండ్ ఒకరోజు రోహిత్ వేముల ఒక లెటర్ రాసి చనిపోవడం జరుగుతుందనమాట. సో ఈయన ఏం రాస్తారంటే లైక్ ఏదైతే బర్త్ అనేది ఉందో ఇది నాకు ఒక ఫేటల్ ఇన్సిడెంట్, ఫేటల్ యాక్సిడెంట్, నా పుట్టుకనే ఒక ఫేటల్ యాక్సిడెంట్ అని చెప్తారనమాట. ఓకే, ఇది అనదర్ కేస్. ఇంకా కానీ మనం స్టడీస్ రిలేటెడ్ టు హౌ దళిత్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఒకసారి మనం చూసినట్లయితే స్టడీస్ చూద్దాం. ఇప్పుడు ఏ స్టడీస్ చెప్తున్నాయంటే దేశ్ పాండే అండ్ జారియా స్టడీస్ మనకు 2013లో ఏం చెప్పారంటే 17 సూసైడల్ కేసెస్ ఉన్నాయి దళిత్ స్టూడెంట్స్. అది కూడా ఎక్కడి నుంచి? ఒక ఎలీట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటీస్ నుంచి, ఇంకా మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి ఈ మనకు ఈ చూస్తామన్నమాట. ఈ 17 డెత్స్, సూసైడల్ డెత్స్. ఇంకా తోరత్ కమిటీ మనకు 2007లో రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఏంటి? 72% పీపుల్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చారో వాళ్ళు 72% స్టూడెంట్స్ డిస్క్రిమినేట్ అయ్యారు అని. అంటే ఒక క్లాస్ రూమ్లో దళిత్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దళిత్ స్టూడెంట్స్లో 100% దళిత్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 72% డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారని చెప్తాము. నెక్స్ట్ ఎన్సీఆర్బీ ఏం చెప్తుంది? నేషనల్ క్రైమ్ బ్యూరో ఏం చెప్తుంది? మనకు 2013లో 39,000, ఇంకా 2014లో 47,000 మనకు కేసెస్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా. ఇవేంటి? రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే, కానీ రిపోర్ట్ కాని కేసెస్ అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్తాము. సో మరి స్టెప్స్ టేకెన్ ఏంటి మరి ఈ ఎడ్యుకేషన్లో మార్జినలైజ్ సెక్షన్కి? మరి అంటే ఒకటి రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకు. ఓకే, దీంట్లో మనకు ఆర్టికల్ 16 క్లాస్ 4లో ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఏంటి రిజర్వేషన్? ఏంటి? ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాస్ట్ మోనోపలీస్ ఇన్ పబ్లిక్ సెక్టర్లో ఒకే కాస్ట్కి సంబంధించిన మోనోపలీ ఉండకూడదు అని మనకు ఈ ఆర్టికల్ 16 క్లాస్ 4 ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ అడ్రసింగ్ అన్టచబిలిటీ బై ఆర్టికల్ 17. నెక్స్ట్ యూజీసీ గైడ్లైన్స్. యూజీసీ అంటే ఏంటి? మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాము. సో యూజీసీ ఏం చెప్తుంది? ఈ ప్రమోట్ ద ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ సపోజ్ ఎవరైనా డిస్క్రిమినేషన్ ఇల్ ట్రీట్మెంట్ కానీ జరిగిందనుకో, ఎవరికైనా కాస్ట్ బేస్డ్, వాళ్ళని ఏం చేస్తాము? సస్పెండ్ చేస్తాము, లేదా వాళ్ళకు ఫైన్ అనేది ఉంటుంది అని చెప్తామన్నమాట. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేది వాళ్ళ హక్కు. ఇండియా ప్రతి సిటిజన్కి కూడా చదువు అనేది వాళ్ళ హక్కు. లోవర్ కాస్ట్ కానీ అప్పర్ కాస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలి అని ఈ రైట్ అనేది ఈ యాక్ట్ ఇస్తుందన్నమాట. మరి ఛాలెంజెస్ దట్ అడ్రసెస్ ద నీడ్స్ కానీ మనం చూసినట్లయితే ఛాలెంజెస్ని మనము ఎలా అడ్రస్ చేస్తామంటే లీస్ట్ ఎన్రోల్మెంట్. ఓకే, దళిత్స్ని కానీ మనం చూసినట్లయితే వాళ్ళు లీస్ట్ ఎన్రోల్మెంట్ రేట్ చూస్తామన్నమాట. ఎస్పెషలీ మ్యాండేటెడ్ కోటా ఆఫ్ 75%. ఓకే, ఇన్ లార్జ్ స్టేట్స్ ఎస్పెషల్లీ యూపీ, బీహార్, తమిళనాడు, కేరళ, ఇక్కడంతా కానీ చూసినట్లయితే 20% కంటే తక్కువగానే ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారనమాట. మిగిలిన వాళ్ళంతా మిగిలిన సీట్స్ అన్నీ హయ్యర్ అప్పర్ కాస్ట్ వాళ్ళ కేటగిరీ వాళ్ళు తీసుకుంటారు, ఆక్యుపై చేస్తుంటారు అని చెప్తాము. సో ఎన్రోల్మెంట్ రేషియో అనేది తక్కువగా ఉంది, దాన్ని అడ్రస్ చేయాలి. ఇంకా హై డ్రాప్అవుట్ రేట్స్, ఒకవేళ జాయిన్ అయినా కూడా డ్రాప్అవుట్ రేట్స్ అనేవి ఎస్పెషల్లీ ఐఐటీస్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా డ్రాప్అవుట్ అవుతున్నారు. అంటే మధ్యలోనే కోర్స్ కంప్లీట్ అవ్వకుండానే మధ్యలోనే వాళ్ళ చదువు ఆపేస్తున్నారు అని చెప్తాము. నెక్స్ట్ ఇంకా ఏంటి? అడ్రస్ ఎలా చేయాలి అంటే ఈ కోటా అనేది ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అది కూడా ఇప్పుడు ఈ 2006లో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసింది? రిజర్వేషన్ అనేది ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టాలి అని చెప్పిందనమాట. కానీ ఇది ఒక స్ట్రింజెంట్ లా అనేది ఖచ్చితంగా ఫామ్ చేయలేకపోయింది, ఒక పాలసీ అనేది ఫామ్ చేయలేకపోయింది.
ఓకే. సో, దీనివల్ల పాలసీ రిజర్వేషన్ అనేది ల్యాక్ ఆఫ్ పాలసీ రిజర్వేషన్ అనేది లేకపోవడం వల్ల ఒకవేళ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో బాగా చదువు అనేది బాగా ఉంది. అక్కడ ఫెసిలిటీ బాగా ఉన్నప్పుడు అక్కడ ప్రొవైడ్ చేయడానికి, అక్కడ ఫెసిలిటీ యాక్సెస్ చేయడానికి దళిత్ స్టూడెంట్స్‌కి కానీ, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్‌కి కానీ లేకపోయింది అని చెప్తాము. బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ రీజన్స్ అని చెప్తాము. అదే వాళ్ళకు కోటా ఉందనుకోండి, వాళ్ళు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. మనీ అనేది గవర్నమెంట్ పే చేయొచ్చు. నెక్స్ట్ పూర్ పర్ఫార్మెన్స్. ఈ దళిత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్క్రిమినేషన్ వల్ల, ఈ మెంటల్ ప్రెషర్ వల్ల వాళ్ళు ఏ ఈ పర్ఫార్మెన్స్ అనేది అకాడమిక్ పర్ఫార్మెన్సెస్లో అనేవి చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి ర్యాంక్స్ అనేవి రావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్ అని చెప్తాము. ఎకనామిక్ రీజన్స్ చెప్తాము. ఇంకా అప్పర్ కాస్ట్ మెంటాలిటీ, ఇంకా కన్వెన్షనల్ వేస్. అప్పర్ కాస్ట్ మెంటాలిటీ ఎలా చెప్తామంటే ఈ ఏవైతే ఈ హయ్యర్ అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కోటా స్టూడెంట్స్ని అగెన్స్ట్గా వీళ్ళు స్ట్రైక్ చేస్తుంటారనమాట. అంటే వీళ్ళు కోటా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎబిలిటీస్ని బట్టి మాత్రమే మీరు మాకు ఇవ్వండి అని చెప్తారు. కానీ ముందంతా ఉన్న డిస్క్రిమినేషన్ అంతా ఎక్కడికి పోవాలి మరి? సో ఆ డిస్క్రిమినేషన్కు ప్రతిఫలంగానే కదా ఈ కోటా రిజర్వేషన్ అనేది ఉంది. వాళ్ళంతా బ్యాక్వర్డ్గా ఉన్నారనే కదా వాళ్ళని తీసుకురావడానికి గవర్నమెంట్ కోటా రిజర్వేషన్ పెట్టింది. ఓకే. ఇంకా ఏంటి ప్రాపర్ ల్యాక్ ఆఫ్ పాలసీ అనేది అసలు లేదు అని చెప్తాము. సో ఇంకా ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు లేదని చెప్తాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ బాగుండాలంటే వాళ్ళకు క్లాస్ రూమ్స్ ఉండాలి, బెంచెస్ ఉండాలి, బోర్డ్స్ ఉండాలి, బుక్స్ ఉండాలి అవైలబిలిటీ. ఓకే, వాళ్ళు వెళ్ళడానికి ప్రాపర్ రోడ్స్ ఉండాలి స్కూల్కి. సో ఇవంతా కూడా ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ మరి ఎఫర్ట్స్ ఏం పెట్టింది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ మరి ఎలిమినేట్ చేయడానికి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇచ్చింది. ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 17 ఏం చేస్తుంది, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ బేస్డ్ కానీ ఉంటే దాన్ని అబాలిష్ చేస్తుంది అనమాట. డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ రిజర్వేషన్ పాలసీస్ ఇచ్చింది. ఇంకా రిజర్వేషన్ పాలసీస్ దేంట్లో ఎడ్యుకేషన్, జాబ్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332 అని చెప్తాము. ఓకే, ఆర్టికల్ 330 మనం రీసెంట్గా న్యూస్లో చూసాము. దేనికి 1/3 ఆఫ్ రిజర్వేషన్ అనేది లోక్సభ అండ్ రాజ్యసభలో ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్, బిల్ పాస్ చేసింది అని చెప్తాము. ఓకే, ఆర్టికల్ 330. ఇంకా లీగల్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే లీగల్ ఫ్రేమ్వర్క్స్లో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సపరేట్ యాక్ట్స్ అనేవి పాస్ చేసింది గవర్నమెంట్ మార్జినలైజ్ సెక్షన్ కమ్యూనిటీస్ కోసము. ఇంకా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఇంకా పుట్టించాలి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి, వర్క్షాప్స్, సెమినార్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తే కానీ సొసైటీకి అర్థం చేయడానికి ఇంపాసిబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇంకా సోషల్ మూమెంట్స్ అనేవి ఓకే, మన ఏవైతే లెడ్ బై యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో మన యాక్టివిస్టులు లీడ్ చేసే మూమెంట్స్ వీటన్నిటి ద్వారా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఈజీగా పోతుంది అని చెప్తాము. కానీ దీనికి ఇంకొకటి మనం కాస్టిజంకి ఇంకొకటి ఏం చెప్తామంటే డీకాస్టింగ్ అని ఇంకొక వర్డ్ చెప్తామన్నమాట. డీకాస్టింగ్ అంటే ఏంటి, ఆపోజిట్ టు కాస్టిజంని ఎలిమినేట్ చేయడము. ఏదైతే కాస్టిజం కులతత్వం ఉందో, డిస్క్రిమినేషన్ ఉందో, వివక్ష ఉందో దానికి అగేన్స్ట్గా డీకాస్టింగ్ అంటాం. డీకాస్టింగ్ అంటే డిస్మాంటిలింగ్ ద కాస్ట్ సిస్టమ్ అని చెప్తాను. డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం అనమాట. మరి స్టెప్స్ ఏంటి మరి డీకాస్టింగ్ అంటే? ఫస్ట్ థింగ్ ఏంటి, యాక్సెప్టెన్స్. అంటే ఒకరు అంగీకరించడం. ముందు వీళ్ళు ఇంతే ఐ మీన్ ఈ కాస్ట్ వాళ్ళు, ఈ కులం వాళ్ళు, వీళ్ళ వృత్తి ఇదే అండ్ మనం వాటిని గౌరవించాలి అనేదన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కులంని, వాళ్ళ పక్కన వాళ్ళ కులంని ఒకరికొకరు గౌరవించాలి. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డినయింగ్ అంటే ఈ వృత్తి వాళ్ళను మనము ఒప్పుకోవద్దు, ఈ వృత్తి వాళ్ళను మనం దగ్గరికి తీయద్దు అనేది పెట్టకుండా ప్రతి ఒక్క కులంని కూడా, ప్రతి ఒక్క ఏదైతే ట్రైబ్ని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళను రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళను యాక్సెప్ట్ చేయాలి సొసైటీలో అని చెప్తాము. నెక్స్ట్ ఎడ్యుకేషన్. చిన్నప్పటి నుంచే యంగర్ జనరేషన్స్ నుంచే మనకు కాస్ట్ సిస్టమ్ని బ్రాడ్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరిని రెస్పెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం అనమాట, ఎడ్యుకేట్ చేయడం. ఇంకా రిప్రజెంటేషన్ బియాండ్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో పర్సంటేజ్ ఫర్ సపోజ్ 20% మాత్రమే రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి అని అలాగే 20% మాత్రమే లిమిట్ అయిపోకుండా 20%కి దాటి కూడా రిజర్వేషన్ని ఇవ్వాలి. అంటే రిప్రజెంటేషన్ ఉండాలి, రిజర్వేషన్ కాదు రిప్రజెంటేషన్ ఉండాలి అని. అంటే దీని అర్థం ఏంటి, ఏదైతే లిమిట్ ఉందో దాన్ని పుష్ చేసి బియాండ్ వెళ్ళాలి అని. నెక్స్ట్ సెలబ్రేట్ దళిత్ హిస్టరీ. ఒకరికొకరి హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అన్నమాట. అంటే
పర్టికులర్ జాతి వాళ్ళ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎంబ్రేస్ చేయాలన్నమాట. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎవరుందో వాళ్ళకి ఎంబ్రేస్ చేస్తూ ఇది మన హిస్టరీ, మనం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి, అంటే దీన్ని గొప్పగా మనము చాటి చెప్పుకోవాలి. అండ్ దీన్ని మనము ఎవరైతే ఈ ఎంబ్రేస్ చేస్తుంటారో పక్కన వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట, పక్కన వాళ్ళు కూడా దాన్ని గౌరవించాలి అని చెప్తాము. ఇలా ఎంబ్రేసింగ్, సెలబ్రేటింగ్ దళిత్ హిస్టరీ, ఒకరికొకరి హిస్టరీ ఏదైతే చరిత్ర ఉంటుందో దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలని చెప్తాము. నెక్స్ట్ ప్రమోట్ అలైస్ని ప్రమోట్ చేయాలని చెప్తాము. అంటే ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు మార్జినలైజ్డ్ సెక్టర్స్ సపోర్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ బిల్డింగ్ ట్రస్ట్, నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి సొసైటీలో ఎస్పెషలీ. ఇంకా పాలసీ ఎంఫసైజింగ్ ఇంక్లూజన్, అంటే ఈ పాలసీస్ ఫార్ములేట్ చేయాలి, అది డైవర్స్గా ఉండాలి, ఇంక్లూజివ్, ఈక్విటీ అండ్ ఎన్షూరింగ్ నో బడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్, అంటే మనం ఎవరిని వెనకల వదిలేయలేదు, అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగా నడుస్తున్నాం మనము, ఎవరిని కానీ వెనకల వదిలేయకుండా అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, డీకాస్టింగ్కి కావాల్సిన మేజర్ అచీవ్మెంట్ స్టెప్స్ అని చెప్తామన్నమాట. చాలా బాగున్నాయి అసలు ఈ స్టెప్స్. నిజంగా ఇవన్నీ ఫాలో అవుతే ఈ కాస్ట్ సిస్టమ్ అనేది మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు సొసైటీలో అని చెప్తాము. కానీ ఇది చేయడం ఎంతగానో కష్టమైన పని అని చెప్తాం అట్ ద సేమ్ టైం. ఎందుకంటే చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాస్టిజంలో. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఎవరైతే ఇంట్లో ఉంటారో ఫ్యామిలీ నుంచే, ఆ పేరెంట్స్ నుంచే పిల్లలకు పాస్ అవుతుంది. సో పేరెంట్స్ పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేస్తారో కాస్ట్ సిస్టమ్ని, అఫ్కోర్స్ పేరెంట్స్ అండ్ ఆల్సో ద స్కూల్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ రకంగానే మనకు పాజిటివ్గా వీళ్ళు మనకు సొసైటీని యాక్సెప్ట్ చేసినట్లు టీచ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్, ఫర్దర్ జనరేషన్స్లో ఇన్ 4 జనరేషన్స్ మనము ఈ కాస్ట్ సిస్టమ్, డీకాస్టింగ్ ఏదైతే మనం ఇందాక చదువుకున్నామో ఈ 7 స్టెప్స్ అవి మనం చూస్తాము. ఓకే, వాటి వల్ల మనము ఈ డీకాస్టింగ్ సొసైటీ అనేది మనము చూడొచ్చు అని చెప్తాము. స్టిల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఆల్రెడీ ఫేస్ చేశారో లాస్ట్ జనరేషన్స్ నుంచి, ఏదైతే డిస్క్రిమినేషన్, వివక్ష అనేది ఉందో దానికి కాంపెన్సేషన్ అయితే గవర్నమెంట్ ఎప్పటికీ పే చేయాలి అంటిల్ ఆర్ అన్లెస్ అక్కడ ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అక్కడి వరకు. ఓకే, ఇది కాస్టిజం మనం డిస్కస్ చేసాము. ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్స్ చాలామంది అడుగుతున్నారు, మీరు సోర్సెస్ ఎక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు, అండ్ మేము కూడా రెఫర్ చేయడానికి చూడాలి ఈ సోర్సెస్ అని. కానీ నేను చెప్తున్నాను చూడండి, ఈ ఇండియన్ సొసైటీ టాపిక్ అనేది చాలా వైడ్ టాపిక్. అండ్ మీకు మెయిన్ సోర్స్ కానీ మనం చెప్పినట్లయితే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అని చెప్తాను. ఓకే, మ్యాగజైన్స్ అండ్ న్యూస్, డైలీ న్యూస్ ఏదైతే న్యూస్ ఉంటుందో, టీవీ న్యూస్, అది న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఫర్ ఇండియన్ సొసైటీ అని చెప్తాను. ఓకే, ప్రతిరోజు కూడా మనకు ఇండియన్ సొసైటీ అనేది ఏదో ఒక ఎగ్జాంపుల్ వస్తూనే ఉంటుంది, మనం తీసుకుంటూనే ఉంటాము. అది ఈజ్ లైక్ అన్ఎండెడ్ టాపిక్ అని చెప్తాము. ఓకే, పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.